మరి రైతులను, రైతు కూలీలను, పొదుపు సంఘాల మహిళలను, యువకులను, కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారులను కలవాలని పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నేను మన మహేశ్వరం అసెంబ్లీ, మహేశ్వరం మండలంలోని ఈ యొక్క అమీర్పేట గ్రామానికి రావడం జరిగింది. ఈరోజు మొత్తం నేను మీతోటే ఉంటాను. అనేక పనులు ఉన్నప్పుడు కూడా సాయంకాలం వరకు, రాత్రి వరకు, అవసరమైతే రేపు ఉదయం వరకు కూడా మీతోటే ఉండి, మీతోటే కలిసి పార్టీ కార్యక్రమాలు, ప్రజలను కలిసే కార్యక్రమాలు, మీతో కలిసి భోజనం చేసే కార్యక్రమాలు చేపడతాను. ఈ రకంగా అందరం, ఇదేదో పబ్లిక్ మీటింగ్ల కార్యక్రమం కాదు, ఈ రకంగా పార్టీ కార్యకర్తలతోటి ప్రత్యక్షంగా ఇంటరాక్షన్, చర్చించడము, వాళ్ళను మోటివేట్ చేయడము, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అర్థం చేసుకోవడము, ఈ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడము, ఇది ప్రధానమైనటువంటి లక్ష్యం. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కూడా 12,000 గ్రామాలు కూడా తిరగాలని నిర్ణయించాం. ఏ ఒక్క గ్రామం కూడా వదలకూడదు. కాబట్టి మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులు చాలా మంది ఉన్నారు కింద, మీరు కూడా ఈ కార్యక్రమం అయిన తర్వాత మీకు పార్టీ చెప్పినటువంటి గ్రామంలో కూడా నేను ఏ రకంగానైతే 24 గంటల పాటు ఉంటున్నానో మీరు కూడా అదే విధంగా మీ మండలంలో కానీ పక్క మండలంలో కానీ పార్టీ ఎక్కడ మరి నిర్ణయిస్తుందో అక్కడ ఆయా గ్రామాలలో 24 గంటల పాటు ఉండాలి. ఇందులో ప్రధానంగా చర్చించాల్సినటువంటి అనేక అంశాలు కూడా పార్టీ మనకు చెప్పింది. ఆ యొక్క అంశాలన్నింటినీ కూడా మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం మరి పార్టీ నాయకులు మీకు చేస్తారు. ఈరోజు మీకు అందరికీ తెలుసు, పేద ప్రజల సంక్షేమం కోసం, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం, మహిళల సాధికారత కోసం, దేశంలో మరి శాంతి భద్రతల పరిరక్షణ కోసం, మన దేశ సాంస్కృతిక వారసత్వ పునరుద్ధరణ కోసం, విదేశాలలో భారతదేశ గౌరవాన్ని పెంచడం కోసం ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వము, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వము, ఒక ధర్మం కోసం పనిచేసేటువంటి ప్రభుత్వము ఈరోజు దేశంలో పనిచేస్తున్న విషయం మనకు తెలుసు. ఈ యొక్క ప్రభుత్వము గత 9.5 సంవత్సరాలుగా ఎవరు ఊహించని విధంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అనేక రకాల సంస్కరణలు పాలనలో తీసుకొచ్చాము. అనేక రకాల కొత్త పథకాలు తీసుకొచ్చాము. దేశాన్ని శాంతి భద్రత పరిరక్షణ విషయంలో కూడా అనేక మార్పులు కూడా తీసుకొచ్చి దేశంలో ఒక విశ్వాసాన్ని కల్పించేటువంటి ప్రయత్నం ఈరోజు మన ప్రభుత్వం చేస్తున్న విషయం మీకు తెలుసు. దానికోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేయాలి, ప్రజల మధ్యలో వెళ్ళాలి అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు మనం చూస్తుంటాం, అత్యంత అద్భుతంగా జాతీయ రహదారులు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం. ఎవరు ఊహించని విధంగా ఒక అమెరికాలోనో, కెనడాలోనో, జర్మనీలోనో, జపాన్లోనో ఆ రోడ్లను చూసేవాళ్ళం. కానీ ఆ రోడ్లకు తలదన్నే విధంగా ఈరోజు జాతీయ రహదారులు, మీరు హైదరాబాద్ నుంచి, మీరు శంషాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్లే రోడ్డు ఎంత అద్భుతంగా 100కు 100% మన నిధులతో, అంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో జాతీయ రహదారుల నిర్మాణం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మన యొక్క తుగ్గూడ నుంచి శ్రీశైలం వెళ్లే రోడ్డు కూడా ఏ రకంగా మార్చామో మీరు చూశారు. మీరు బాంబేకి వెళ్ళిన, హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్ళినా, హైదరాబాద్ నుంచి సిద్దిపేట రోడ్డు వెళ్ళినా, హైదరాబాద్ నుంచి నాగపూర్ రోడ్డు వెళ్ళినా, హైదరాబాద్ నుంచి వరంగల్ రోడ్డు వెళ్ళినా, హైదరాబాద్ నుంచి విజయవాడ రోడ్డు వెళ్ళినా, హైదరాబాద్ నుంచి బెంగళూరు రోడ్డు వెళ్ళినా, ఏ రోడ్డు తీసుకున్నా కూడా ఏ రకంగా మరి అద్భుతంగా రోడ్డు నిర్మాణం జరిగిందో మీరు చూశారు. ఒక్క మన దగ్గరే కాదు, మారుమూల ప్రాంతాలలో, దేశంలో మొత్తం దేశాన్నంతా కూడా జాతీయ రహదారులతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనుసంధానం చేసింది. రోడ్లు లేకపోతే ఏది రాదు మన ఊరికి.
రోడ్లుంటేనే ట్రాక్టర్ వస్తుంది, రోడ్లుంటేనే డాక్టర్లు వస్తారు, రోడ్లుంటేనే అధికారులు వస్తారు, రోడ్లుంటేనే ప్రెస్ వాళ్ళు వస్తారు, రోడ్లుంటేనే మన వ్యవసాయ ఉత్పత్తులు తీసుకెళ్తాము, రోడ్లుంటేనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి మన ప్రభుత్వము ఈ యొక్క కనెక్టివిటీ, అది రోడ్డు కనెక్టివిటీ కానీ, ట్రైన్ కనెక్టివిటీ కానీ, ఎయిర్ కనెక్టివిటీ విమానాల కనెక్టివిటీ కానీ, వాటర్వే మరి వాటర్వే రోడ్స్, వాటర్వేకి సంబంధించినటువంటి రహదారులు కూడా అభివృద్ధి చేయడం జరిగింది. వాటర్వే కనెక్టివిటీ కానీ అత్యంత అద్భుతంగా మనము తీర్చిదిద్దిన విషయం మీకు అందరూ తెలుసు. ఈ యొక్క జాతీయ రహదారులు తీసుకుంటే మన తెలంగాణలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అధికారంలో రాకముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు 2400 కిలోమీటర్ల రోడ్డు ఉండేది. ఈ రోజు ఆల్మోస్ట్ ఈ 9 సంవత్సరాల్లోనే, ఆయన రాకముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జాతీయ రహదారులు 2400 కిలోమీటర్లు ఉంటే ఈరోజు ఆల్మోస్ట్ మరి 5000 కిలోమీటర్లు దాటింది. అయినాక అప్పటి రోడ్లకు ఇప్పటి రోడ్లకు తెలిసి మీరే తిప్పగలుగుతారు. గతంలో జాతీయ రహదారులు ఎట్లుండే, ఈరోజు ఎంత మరి పకడ్బందీగా పక్కా రోడ్లు, ఫ్లైఓవర్స్, అండర్ బ్రిడ్జెస్, మరి సర్వీస్ రోడ్లు ఏ రకంగా అద్భుతంగా నిర్మాణం చేసినామో మీకు తెలుసు. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడ కూడా రోడ్డు క్వాలిటీ విషయంలో, ఎక్కడ కూడా రోడ్లకు ఖర్చు విషయంలో వెనకకు తగ్గకుండా నాణ్యమైనటువంటి రోడ్లు, అద్భుతమైనటువంటి రహదారుల నిర్మాణం జరిగిన విషయం మనం చూస్తా ఉన్నాం. మన తెలంగాణలో కూడా మీకు తెలుసు, 2 సంవత్సరాల క్రితము కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత గత సంవత్సరన్నరగా 33 జిల్లాలు కొత్త ఇప్పుడుంటే ఒక పెద్దపల్లి జిల్లా కేంద్రం తప్ప అన్ని జిల్లా కేంద్రాలతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో జాతీయ రహదారులతో అన్ని జిల్లా కేంద్రాలను అనుసంధానం చేసినటువంటి చరిత్ర ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి. అదేవిధంగా రైతుల సంక్షేమం కోసం మీకు తెలుసు. కాబట్టి ఈ విషయాలను కూడా నేను మిగతా విషయాలు చెప్తాను. ఈరోజు కార్యకర్తలందరినీ కోరేది ఒకటే, మిగతా మన ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు అన్ని కూడా నెక్స్ట్ మీటింగ్ లో, పబ్లిక్ మీటింగ్ లో చెప్తాం. ఇక్కడ ఉన్నది మన పార్టీ బూత్ కమిటీకి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు మాత్రమే. మీరందరూ బూత్ కమిటీలో పనిచేస్తున్నటువంటి పార్టీ నాయకులు మాత్రమే ఈ సమావేశం. ఇది పబ్లిక్ కార్యకర్తల సమావేశం కాదు. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాం, ఈరోజు మనం అందరం కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మన పార్టీని విజయ పథాన నడిపించేటువంటి ప్రయత్నం చేయాలి. నిన్న పార్లమెంటులో నరేంద్ర మోడీ గారు మాట్లాడేది ఎంతమంది చూశారో తెలియదు. మీరు చాలా అద్భుతంగా మరి ప్రతిపక్షాల నోరు మోయించడం జరిగింది. ఈరోజు మన ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వమనో, ఈరోజు మన ప్రభుత్వాన్ని కుటుంబ ప్రభుత్వమనో, మన ప్రభుత్వాన్ని అసమర్థత ప్రభుత్వమనో, మన ప్రభుత్వాన్ని కీలుబొమ్మ ప్రభుత్వమనో, మన ప్రభుత్వాన్ని ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వమనో, మన ప్రభుత్వాన్ని చేతగాని ప్రభుత్వమనో ఏ ఒక్కరు కూడా వేలు పెట్టి చూపించలేని విధంగా మన ప్రతిపక్షాలు సైతం కూడా నరేంద్ర మోడీ గారిని ఎవరు కూడా ఈ భూప్రపంచంలో అవినీతి పరుడు అన్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భూప్రపంచంలో ఎవరు కూడా అనేక రకాల ఇతర మాటలు తిడతారు, కానీ అవినీతి జరిగిందని కేంద్ర ప్రభుత్వంలో ఎవరు అంత పకడ్బందీతో, అంకిత భావంతో, నీతి నిజాయితీతో మనం పనిచేస్తాం. కాబట్టి ఈరోజు ధైర్యంగా మనందరం గుండె మీద చేసుకొని ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజలందరినీ కూడా సంఘటితం చేయాలి, ప్రజలందరినీ కూడా మద్దతు కూడగట్టుకోవాలి. ఈరోజు చర్చ జరుగుతూ ఉంది, దేశంలో నరేంద్ర మోడీ గారికి ఎన్ని సీట్లు వస్తాయి. ఈరోజు ఎన్నికలు ఏవైతే జరగనున్నాయో, ఎవరు ప్రధానమంత్రి కావాలో ఎన్నికలు కావు,
ఏ పార్టీ అధికారంలో ఎన్నికలు కావు, నరేంద్ర మోడీ గారికి ఎంత శాతం ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు పెరుగుతాయని మాత్రం ఎన్నికలే తప్ప నరేంద్ర మోడీ గారు ఉండాలని దేశ ప్రజలు నిర్ణయించారు. దేశ ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో మీ చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి మొదలు పెడితే పెద్దపల్లి వరకు, ఖమ్మం నుంచి మొదలు పెడితే మరి మహబూబ్ నగర్ వరకు అన్ని ప్రాంతాలలో కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి కావాలి, మా ఓటు మేము బీజేపీకే వేస్తాము, మా ఓటు మోడీకే, మా ఓటు దేశం కోసం, మా ఓటు ధర్మం కోసం, మా ఓటు న్యాయం కోసం, మా ఓటు పనిచేసే వ్యక్తి కోసం, మా ఓటు నరేంద్ర మోడీ గారి కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం, దేశ రక్షణ కోసం మేము ఓటు వేస్తామని ఈరోజు దేశ ప్రజలు ఇక్కడే కాదు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఎక్కడ వెళ్ళినా కూడా ఒకటే మాట, బీజేపీ బీజేపీ బీజేపీ, మోడీ మోడీ మోడీ. కారణము ఆ రకంగా అంకిత భావంతో పనిచేశాం, కష్టపడి పనిచేశాం. ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ఈ ప్రపంచంలో ఏదైనా ఒక ప్రధానమంత్రి ఒక 9.5 సంవత్సరాల పాటు జరిగినటువంటి తన ప్రధానమంత్రి సారథ్యంలో ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేసినటువంటి ప్రధానమంత్రి భూప్రపంచంలో ఎవరున్నారంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక్కరే. కాబట్టి ఆ రకంగా మనం కష్టపడి పనిచేశాం. అనేక రకాల మన మీద ఆరోపణలు వచ్చినా కూడా తట్టుకొని నిలబడ్డాం. కాబట్టి ఈరోజు దేశ ప్రజలందరూ మన వెనుక ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు. ఏ పార్టీని నమ్మడాలా? కాంగ్రెస్ పార్టీ నమ్మడం లేదు. రాహుల్ గాంధీ మీద అసలు ఈ దేశ ప్రజలకి ఎవరికి విశ్వాసం లేదు. రాహుల్ గాంధీ అసలు పోటీలో లేడు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే 3 నెలలు పోయింది ఇతర దేశాలకు, చెడ్డీలు వేసుకొని బీచ్ల మీద తిరిగాడు. ఈసారి ఎన్నికల తర్వాత సంవత్సరం కనిపించాడు దేశం. కాబట్టి నేను మీ అందరినీ కోరేది ఒకటే, విశ్వాసంతో ముందుకెళ్ళాలి. ప్రతి పోలింగ్ బూత్ కమిటీని పటిష్టం చేసుకోవాలి. ప్రతి పోలింగ్ బూత్ లో కనీసము 20 నుంచి 25 మంది కొత్త వాళ్ళని చేర్పించాలి. అందులో ఏ ఒక్కరినే కాదు, ఆ యొక్క పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి రైతులు కావచ్చు, ఆ పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి చేతి వృత్తులు కావచ్చు, ఆ పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి యూత్ కావచ్చు, ఆ పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి పొదుపు సంఘాల మహిళలు కావచ్చు, ఆ రకంగా అందరినీ కలిపి ప్రతి పోలింగ్ బూత్ లో ఇప్పుడు ఉన్నటువంటి శక్తికి అదనంగా మరొక 25 మందిని చేర్పించేటువంటి కార్యక్రమం చేయాలి. పేరు రాయాలా, నీ పోలింగ్ బూత్లు ఎవరెవరున్నారు ఓటర్లు తీసుకొని చూడాలా, ఎవరెవరు చేరడానికి అవకాశం ఉందో వాళ్ళ ఇంటికి పోవాలా, కూర్చోవాలా, 1కి 2 సార్లు పోవాలా, 3 సార్లు పోవాలా. ఆ రకంగా ప్రతి పోలింగ్ బూత్ లో కొత్తగా 25 మందిని చేర్పించేటువంటి కార్యక్రమం జరిగింది. ఇప్పుడున్నటువంటి సభ్యులు కాకుండా అదనంగా, ఇప్పుడున్నటువంటి వ్యవస్థకు అదనంగా కొత్తగా 25 మందిని మినిమం చేర్పించేటువంటి కార్యక్రమం చేయాలి. అదేవిధంగా రెగ్యులర్ గా పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి వాళ్ళు వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవాలి. మీ పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి ఓటర్లది కూడా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయాలి. కాబట్టి దయచేసి మీ అందరినీ కోరుతా ఉన్నాను, రానున్న రోజుల్లో ఈ యొక్క 18 సంవత్సరాలు వచ్చే ఏప్రిల్ మొదటి వారానికి 18 సంవత్సరాలు నిండుతారన్నటువంటి వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు ఓటర్ లిస్ట్ లో చేర్పించవచ్చు. ఏప్రిల్ మొదటి వారం లోపల 18 సంవత్సరాలు నిండడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరి పేర్లు ఓటర్ లిస్టులలో నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అందరూ కూడా ప్రతి కార్యకర్త సరళ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, నమో యాప్ చూడాలి. మనం గూగుల్ చూడాల్సిన అవసరం లేదు. మన పార్టీ నాయకులు ఎవరు, మన పార్టీ కార్యక్రమాలు ఏంటి, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏంటి, రైతుల గురించి కేంద్రం ఏం చేస్తుంది, మహిళల గురించి ఏం చేసింది, యువకుల గురించి ఏం చేస్తా ఉంది, దేశ రక్షణ విషయంలో ఏం చేస్తా ఉంది, దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పెట్టడం కోసం ఏం చేశాము, ఈరోజు నిత్యావసర వస్తువులు పెరగకుండా ఏ రకంగా ఈరోజు స్థిరంలో ఉంచాము మనము,
దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్నికలకు ముందు ఎంతమందికి తెలుసో లేదు కానీ ఎన్నికలకు ముందు చర్చ జరిగేది ఏంది, నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగాయి అని ప్రచారం జరిగేది. ఈరోజు సంతోషం ఏంటంటే 9.5 సంవత్సరాల తర్వాత కూడా నిత్యావసర ధరలు తగ్గినాయి కానీ ఎక్కడ కూడా పెరగలే. నిత్యావసర వస్తువులు అసలు ఇష్యూ లేదు. నిత్యావసర వస్తువుల గురించి ప్రతిపక్షాలు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే లెక్కలు ఉన్నాయట, మనం బ్లాక్ అండ్ వైట్ కనిపిస్తా ఉంది. ఎక్కడ అవినీతి లేదు, ఎక్కడ ఒక న్యాయపేస దుబారా లేదు. అన్ని వర్గాలకు మేలు చేసేటువంటి ప్రయత్నం చేసినాం. కరోనా సమయం వస్తే కోట్లాది మంది ప్రజల ప్రాణాలు కాపాడినటువంటి మరి ఒక మంచి నాయకత్వం ఈరోజు మన దేశంలో ఉండింది కాబట్టి ఆ యొక్క కరోనా అరికట్టగలిగాం. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను, మనమందరం కూడా మన గ్రామంలో మరి పాత కార్యకర్తలు ఎవరున్నారు? అనంతయ్య కనిపిస్తలేడు, ఏడున్నాడు? ఉన్నాడా? పాత కార్యకర్తలందరినీ కూడా కలవాలి. అందరి యొక్క భాగస్వామి వచ్చేటువంటి ఎన్నికల్లో చేయాలి. ఈ గ్రామంలో సర్పంచులు చాలా మంది మొదటి నుంచి మనకు గెలిచారు. ఆ పాత సర్పంచులు అందరూ కూడా వెనుకకు నెట్టేయద్దు, మీరు వాళ్ళను కూడా మీతో పాటు నడిపించాలి ఈ ఎన్నికల్లో. అదేవిధంగా ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఇన్యాక్టివ్ ఉన్నారు ఈ గ్రామంలో. తెలుగుదేశంలో కావచ్చు, ఎవరైనా కమ్యూనిస్టులు కావచ్చు. ఎందుకంటే తెలుగుదేశం లేదు, కమ్యూనిజం లేదు. కమ్యూనిజం కనుమరుగయింది. కమ్యూనిజం నిన్నటిది, రేపు కమ్యూనిజం అనేది రేపటికి లేదు. కాబట్టి ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేర్చుకోవాలి. చాలా మంది టిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారు. కాబట్టి టిఆర్ఎస్ కార్యకర్తలు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, పోలింగ్ బూత్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఒకరొకరితో మాట్లాడి, ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ అవసరం ఈరోజు తెలంగాణలో లేదు, అయిపోయింది. ఏ రోజైతే వాళ్ళు తెలంగాణ పేరు మార్చేసుకున్నారో తెలంగాణకు వాళ్ళకు ముడిపడిన బంధం పోయింది. కేసీఆర్ ఈరోజు ఫామ్ హౌస్ మాత్రమే పరిమితం అవుతాడు. తెలంగాణకి ఈరోజు కుటుంబ పాలన అవసరం లేదు. తెలంగాణకి ఈరోజు కుటుంబం యొక్క ఆవశ్యకత అవసరం లేదు. కాబట్టి కేసీఆర్ ఆయన కుటుంబ సంగతి చూసుకుంటే మనం అందరం తెలంగాణ సంగతి చూసుకుందాం. కేసీఆర్ పనిచేసేది ఆయన కుటుంబం కోసం, తెలంగాణ కోసం కాదు. కాబట్టి ఆయన చేసుకొని ఫామ్ హౌస్లో కూర్చొని కొడుకు, బిడ్డ, మిగతా బంధువులతో మంచిగా కూర్చొని మంచిగా ముచ్చట్లు వేసుకోమని తప్పేం లేదు. కానీ తెలంగాణ సంగతి భారతీయ జనతా పార్టీ చూద్దాం మనం. కాబట్టి టీఆర్ఎస్ పెట్టే ఆవశ్యకత అవసరం లేదు. ఎన్నికల్లో రెండే ప్రధానమైనటువంటి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలా, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలా? ప్రధానమైనటువంటిది. నక్కకు నాగలోగా అనుకున్నంత తేడా ఉంది ఈరోజు మరి రాహుల్ గాంధీకి, నరేంద్ర మోడీ గారికి. కనుచూపు మేరలో కూడా లేదు, ఏ సర్వేలో కూడా. కాబట్టి తిరిగి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేది ఖాయం. కానీ మన చెవెలలో మనకి ఎంత మెజార్టీ రావాలి? మన యొక్క మహేశ్వరం అసెంబ్లీలో మరి ఎంత మెజార్టీ రావాలి?